Hi guys, welcome to Cricket Channel Venkatesh. Match number 44 between KKR and PBKS. వాషౌట్ అయింది, వర్షార్పణం అయిపోయింది. ఫస్ట్ మ్యాచ్ ఈ సీజన్లో వర్షం వల్ల నో రిజల్ట్ రావడం. పంజాబ్ కింగ్స్ డెఫినెట్గా ఫీల్ అవుతారు, ఒక పాయింట్ కోల్పోయాము అని. ఎందుకంటే వాళ్ళు వర్షం వచ్చేసరికి స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నారు. ఫస్ట్ బ్యాటింగ్ చేశారు, టాస్ గెలిచి, అది కూడా ఒక డేరింగ్ డెసిషన్. చాలా అరుదుగా చూస్తాం మనం టాస్ గెలిచిన టీం ముందుగా బ్యాటింగ్ చేయడం. 201 కాస్త తక్కువ స్కోర్ చేశారేమో అనిపించింది, ఎందుకంటే చివరిలో వాళ్ళ ఇన్నింగ్స్లో కాస్త గాడి తప్పింది. బట్ స్టిల్ ఆ స్లో పిచ్ మీద, ఎందుకంటే పోను పిచ్ మీద రన్ చేయడం అంత ఈజీగా లేదు. 201 లుక్డ్ లైక్ ఏ వెరీ గుడ్ స్కోర్. వర్షం వచ్చేసరికి ఒక్క ఓవర్ ఆట మాత్రమే జరిగింది కేకేఆర్ ఇన్నింగ్స్లో. దాంట్లో వాళ్ళు 7 for no loss చేశారు. ఇంకో 4 ఓవర్లు ఆట జరిగి ఉంటే రిజల్ట్ వచ్చింది. అన్ఫార్చునేట్లీ అలా జరగలేదు. సో చెరొక పాయింట్ వాళ్ళు షేర్ చేసుకున్నారు. దాంతో ఏంటంటే పంజాబ్ కింగ్స్ టాప్ 4లోకి ఎగబాకింది. ఆల్రెడీ 3 టీమ్స్ 12 పాయింట్స్తో ఉన్నాయి, జీటీ, డీసీ అండ్ ఆర్సీబీ. అండ్ 11 పాయింట్స్తో 4th ప్లేస్కి ఇప్పుడు పంజాబ్ వెళ్ళింది. 12 పాయింట్స్ వచ్చుంటే ఇంకా ఈజీ అయ్యేది వాళ్ళకి. బట్ స్టిల్ దే ఆర్ ఇన్ ఎ వెరీ స్ట్రాంగ్ పొజిషన్. ఈ మ్యాచ్లో పర్టికులర్లీ చాలా ఇంప్రెసివ్ బ్యాటింగ్ పరంగా తీసుకుంటే. వెరాజ్ కేకేఆర్ ఇంకా రేస్లో ఉంటారు. కేకేఆర్ ఒక పాయింట్ వాళ్ళకి అడిషనల్గా బోనస్గా దొరికిందని చెప్పాలి. 201 చేసింగ్ అంత ఈజీగా కనపట్లేదు. వాళ్ళకున్న ప్రస్తుతం ఉన్న బ్యాటింగ్ ఫామ్లో చూస్తే రహానే, వెంకటేష్ గారు బ్రహ్మాండంగా ఆడితే తప్ప వాళ్ళు స్కోర్ని చేసే పరిస్థితి మనకు కనబడలేదు. అలాంటప్పుడు 1 పాయింట్ వచ్చింది వాళ్ళకి. ఇంకా 5 మ్యాచ్ల మీలోనే దాంట్లో 4 గెలిచిన 15 పాయింట్స్తో కూడా వాళ్ళు వెళ్ళొచ్చు. ఎందుకంటే వర్షం కారణంగా ఇలాంటి రిజల్ట్ వచ్చింది కాబట్టి ఆ ఎక్స్ట్రా పాయింట్ ఒకటిసారి వాళ్ళకి హెల్ప్ చేసే అవకాశం కూడా ఉంటుంది అని అనుకోవచ్చు. సో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ వాళ్ళకి ఒక బ్రహ్మాండమైన ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చింది. వాళ్ళ ఓపెనర్లు ఇద్దరు కలిసి ఆల్మోస్ట్ 140 రన్స్ యాడ్ చేసేసారు ఫస్ట్ వికెట్. 140 కాదు, 120 రన్స్ యాడ్ చేశారు. 12 ఓవర్స్లో 120 రన్స్ యాడ్ చేశారు. ముఖ్యంగా ప్రియాంశార్య లుక్డ్ ఎక్స్ట్రీమ్లీ ఇంప్రెసివ్. అతను ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్తో స్కోర్డ్ 69. చాలా ఈజీగా ఉంటుంది అతను బ్యాటింగ్ చూడడానికి. నో షాట్ ఈజ్ ప్లేడ్ విత్ యాంగర్. కసిగా బలంగా కొట్టినట్టు ఉండదు. చాలా కూల్గా అతను, చాలా సిల్కీ స్మూత్గా ఉంటాయి అతను షాట్స్. నాకు చాలా 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 నచ్చింది అతను బ్యాటింగ్. ఈ సీజన్లో మోస్ట్ ఇంప్రెసివ్ న్యూ ప్లేయర్స్ డెబ్యూటెంట్స్ ఎవరంటే దిగ్వేష్ రాఠీ అండ్ ప్రియాంశార్య గురించి చెప్పుకోవాలి. ప్రియాంశార్య వన్స్ అగైన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. అతను ఆడిన తీరు, అతను ఫాస్ట్ బౌలర్స్ని కానీ స్పిన్నర్స్ని కానీ చాలా చాలా ఈజ్తో అతను ఎదుర్కొనే పరిస్థితి. ఎక్కువ పవర్ యూజ్ చేయకుండా పెద్ద షాట్స్ కొట్టడం, 4 సిక్స్లు కొట్టాడు. అండ్ ఈవెన్ సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి మీద కూడా అతను కౌంటర్ అటాక్ చేయడం అనేది మనం చూసాం. ప్రభ్ సింగ్ మరోవైపు స్టార్టింగ్లో స్లోగా స్టార్ట్ అయ్యాడు. ఒక స్టేజ్లో ఐ థింక్ ఈ స్కోర్డ్ 34 of 32. సో చాలా స్లోగా స్టార్ట్ అయ్యాడు. అనే బాల్ నుంచి తర్వాత సెకండ్ హాఫ్ ఆఫ్ ఇన్నింగ్స్లో రెచ్చిపోయాడు. ముఖ్యంగా ప్రియాంశార్య అవుట్ అయిన తర్వాత అతను మరింత అగ్రెసివ్గా ఆడాడు. వీళ్ళిద్దరు కలిసి మొదట్లో వరుణ్ చక్రవర్తి, సూర్యనారాయణని కాస్త జాగ్రత్తగా ఆడుకున్నారు. కానీ ఒక స్టేజ్లో సూర్యనారాయణ ఓవర్లో 3 సిక్స్లు కొట్టారు ఇద్దరు కలిసి. ఆర్య ఒక 6, ప్రభ్ 2 సిక్స్లు కొట్టారు. అండ్ తర్వాత ప్రభ్ ఒక్కడే ఆ స్లాక్ స్వీప్, రివర్స్ స్వీప్ యూజ్ చేసి 19 రన్స్ కొట్టాడు. వరుణ్ చక్రవర్తి ఓవర్లో 3 4లో ఒక 6. చాలా అరుదుగా చూస్తాం ఒక ఓవర్లో వరుణ్ చక్రవర్తి అన్ని రన్స్ ఇచ్చాడు. సో వాళ్ళిద్దరు కూడా చాలా ఎఫెక్టివ్గా తమ ఇన్నింగ్స్ ఆడారు. ప్రభ్ స్ట్రైక్ రేట్ చివరికి వచ్చేసరికి 169 వచ్చింది. చాలా మంచి స్ట్రైక్ రేట్ వచ్చింది అతను కూడా. సో అతను 6 సిక్స్లు కొట్టాడు. లాస్ట్లో బ్రహ్మాండంగా రెచ్చిపోయాడు. వాళ్ళిద్దరు అంత బాగా ఆడడంతో ఏంటంటే వాళ్ళకి పెద్ద స్కోర్ వస్తుంది. 15th ఓవర్లో అవుట్ అయ్యాడు ప్రభ్. 14 ఓవర్స్ వరకు వాళ్ళు చాలా మంచి స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నారు. కానీ లాస్ట్ 6 ఓవర్స్లో దే స్కోర్డ్ జస్ట్ 43 రన్స్ అండ్ లాస్ట్ 3 వికెట్స్. సో అక్కడ వాళ్ళ ఇన్నింగ్స్ కాస్త పట్టాలు తప్పింది. సో దాంట్లో లాస్ట్లో రావాల్సిన కిక్ రాలేదు. ఎందుకంటే కొత్త బ్యాట్స్మెన్ వచ్చారు. ఎప్పుడైతే ప్రభ్ కూడా అవుట్ అయ్యాడో, శ్రేయస్ అయ్యర్ కొంతవరకు పర్లేదు, 25 రన్స్ చేశాడు, క్విక్గానే చేశాడు. లాస్ట్లో జాష్ ఇంగ్లీష్ ఒక 2 4లు కొట్టాడు. బట్ మధ్యలో మ్యాక్స్వెల్ని పంపించారు. ఎందుకు పంపించారు నాకు అర్థం కాలేదు. మ్యాక్స్వెల్ ఇక్కడ శశాంక్ సింగ్ ఈజ్ ఎ ఫినిషర్. అయితే ఫామ్లో ఉన్న నెహల్ వడేరాని పంపాలి. వాళ్ళు కాకుండా మ్యాక్స్వెల్ పంపించారు, మార్క్ యాన్సన్ పంపించారు. ఇదేందో వాళ్ళ సెలక్షన్ నాకు అర్థం కాలేదు.
మ్యాక్స్‌వెల్ ఓకే. చాలామంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కేకేఆర్‌లో కాబట్టి బౌలింగ్ కోసం తీసుకునొచ్చు. కానీ బ్యాటింగ్ అతను ఎందుకు పంపారు? మార్క్ యాన్సన్ ఎందుకు పంపారు? శశాంక్ సింగ్ బ్యాటింగ్‌కే రాలేదు. తర్వాత జాష్ ఇంగ్లీష్ వచ్చాడు. సో, దానివల్ల వాళ్ళకి ఆ ఫినిషర్స్ సెలక్షన్ కుదరలేదు, బ్యాటింగ్ కుదరలేదు. లాస్ట్‌లో ఎక్స్ట్రా రన్స్ రాలేదు. 230 చేసుంటే ఖచ్చితంగా వాళ్ళు గెలిచి తీరుతారనే ఒక పరిస్థితి మనకు అనిపించింది. 201 స్టిల్ చేజబుల్, బట్ అదే పరిస్థితి మనకు ఎవరు బౌలర్స్ కూడా పెద్ద ఇంప్రెసివ్గా బౌలింగ్ చేశారు. రసల్ 3 ఓవర్స్ వేసాడు. చాలా తక్కువ సార్లు అతనికి 3 ఓవర్లు ఇవ్వడం చూసాం మనం. 1-2 ఓవర్లు గెస్ట్ అపియరెన్స్ చూస్తున్నాం అతని నుంచి. కానీ అతను ఇక్కడ బౌలింగ్ కూడా చాలా ఇంప్రెసివ్గా మంచి యార్కర్స్ పేస్ వేరియేషన్ చేశాడు. సో పిచ్ బాగా స్లో అయింది. తర్వాత రన్ మేకింగ్ కష్టంగా ఉంది. సో 201 చేసి ఉండకపోవచ్చు. బట్ ఓవరాల్గా ఏమనిపించింది అంటే నాకు పంజాబ్ కింగ్స్ ఒక పాయింట్ మిస్ అయ్యారు, ఒక పాయింట్ లూజ్ అయ్యారు అంటే అనిపించింది. బట్ కేకేఆర్కి ఇంకా దే స్టిల్ దే ఆర్ ఇన్ ద ఫైట్. ఖచ్చితంగా వాళ్ళకి ఇంకా ఆశలు ఉంటాయి. వర్షం ముందు శాండ్ స్టామ్గా మొదలైంది. కవర్స్ కూడా ఎగిరిపోయాయి. చాలా గట్సీ విండ్స్ వచ్చినాయి. తర్వాత అది వర్షంగా మారి స్టడీ డ్రిజిల్ రాకపోవడంతో మ్యాచ్ రద్దయిపోయింది. సో అన్ఫార్చునేట్, ఎప్పుడైనా వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే ఎప్పుడు నోబడీ ఎంజాయ్స్ ఇట్. రిజల్ట్ వస్తే బాగుండేది. బట్ ఎనీవే ఈ మ్యాచ్లో చెరొక పాయింట్ సాధించారు రెండు టీమ్స్. పంజాబ్ వన్స్ అగైన్ ఇంప్రెసివ్, ముఖ్యంగా ఓపెనర్స్ వెరీ ఇంప్రెసివ్. బౌలింగ్లో అంత స్ట్రాంగ్ కాదు కానీ ఐ డోంట్ థింక్ పంజాబ్ వుడ్ హ్యావ్ గాట్ 202 on that.